అక్రమ కట్టడాలపై విరుచుకుపడుతున్న హైడ్రా అమీన్పూర్ పెద్ద చెరువుపై ఫోకస్ పెట్టింది. ఆ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కట్టడాలను కూల్చేయటం హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాల్లోని ఆక్రమణలపై హైడ్రా యాక్షన్ కంటిన్యూ అవుతోంది. తాజాగా సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పెద్ద చెరువు సమీపంలో హైడ్రా బుల్డోజర్లు కూల్చివేతలు చేపట్టాయి. పెద్ద చెరువు దగ్గర నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన రేకుల షెడ్డు ప్రహరీని తొలగించిన హైడ్రా అధికారులు క్రమంలోనే కాటసాని రాంభూపాల్ రెడ్డికి చెందిన ప్రహరీ గోడను కూడా కూల్చివేశారు. గతంలో ఓసారి కూల్చివేయగా తిరిగి మళ్లీ నిర్మించడంతో ఇప్పుడు మరోసారి తొలగించారు అధికారులు. హైడ్రా కూల్చివేతలపై కాటసాని రాంభూపాల్ రెడ్డి మండిపడ్డారు. ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా కాంపౌండ్ వాల్ ను తొలగించడం సరికాదన్నారు. హైకోర్టు స్టేటస్ కో ఆదేశాలు ఇచ్చినప్పుడు హైడ్రా కూల్చివేత ఎలా చేపడుతుందని కాటసాని రాంభూపాల్ రెడ్డి నిలదీశారు. కాటసానిపై స్థానికులు కూడా అదే రేంజ్ లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లేఅవుట్ ఆల్రెడీ కబ్జా చేశారు, రోడ్లు కబ్జా చేశారు, మరి ఎట్లా చెప్తారు మేము కబ్జా చేయలేదని? సరే క్వాష్కో ఉంది, ఎలాంటి కన్స్ట్రక్షన్ జరగకూడదు, మరి ఎందుకు ఫెన్సింగ్ చేశారు? ఎందుకు మళ్ళీ ట్రెంచ్ కొట్టి రోడ్లను బ్లాక్ చేశారు? రమ్మని చెప్పండి ఆయన్ని. అంత నిజాయితీ పరుడు అయితే ఎందుకు రావట్లేదు డైరెక్ట్గా? మొత్తంగా అమీన్పూర్ పెద్ద చెరువులో కబ్జాలు అక్రమ నిర్మాణాలపై హైడ్రాకు వరుస ఫిర్యాదులు అందాయి. పెద్ద చెరువులోని అక్రమ నిర్మాణాలని కూల్చివేశారు.